క్రీస్తునందు ప్రియులైన వారికి ప్రభునామములో శుభాలు తెలియజేస్తా ఉన్నాను. నేటి దినవాక్యము లూకా సువార్త 19వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు చదువుకుందాం. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్యను పేరుగల ఒకడు యేసు ఎవరు అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకునెను. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయవలెనని చాలా సనుగుకొండ్రి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకున్న ఎడల అతడికి 4 మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. ఈ యొక్క వాక్య భాగాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు ప్రభువు వారు ఈ లోకంలో పరిచర్యలో ఉన్నప్పుడు, దేవుని యొక్క పరిచర్య కొనసాగిస్తూ ఉన్నప్పుడు తన యొక్క సువార్త పరిచర్యలో భాగంగా జరుగుతున్నటువంటి ప్రయాణం. ప్రభువారు తన పరిచర్యను కొనసాగిస్తూ ఆయా ప్రాంతాలు తిరుగుతూ యెరికో ప్రాంతానికి వచ్చారు. మనము ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఈ యెరికో ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి జక్కయ్య అనే పేరుకు పవిత్రుడు లేక పరిశుద్ధుడు అనే అర్థము. యెరికో పట్టణం, సిటీ ఆఫ్ మూన్, ఒక చంద్రబింబము లాంటి పట్టణము లేక చంద్రబింబము అయినటువంటి పట్టణము అన్నటువంటి ఒక అర్థాన్ని కలిగి ఉన్నటువంటిది. కానీ మనం యెరికో పట్టణపు చరిత్రను చూసినా, జక్కయ్య గారి జీవన విధానాన్ని చూసినా అందుకు భిన్నంగా ఉంటాయి. అయితే అలాంటి ఒక సమయంలో ఇక్కడ ప్రభువు వారు వస్తూ ఉన్నారు. జక్కయ్య గారికి ఒక ఆశ కలిగింది, ఆయన ఎవరో చూడాలని ఆశ కలిగినప్పుడు తను వస్తూ ఉన్నాడు. జనులంతా గుంపుగూడి ఉన్నారు. తను పొట్టివాడు అన్నటువంటి మాట ఇక్కడ లేఖనం తెలియజేస్తూ ఉంటుండగా, అయితే అక్కడ మనం చూసినట్లయితే జక్కయ్య గారు నేను చూడలేకపోతున్నానని మరలిపోలేదు. కానీ అక్కడ ఏదైతే మేడి చెట్టు ఉందో ఆ మేడి చెట్టు ఎక్కడానికి తను పూనుకున్నాడు, ఎక్కాడు. మేడి చెట్టు ఇంచుమించు 30 నుండి 40 అడుగుల ఎత్తులో ఉండి కిందికి జారేట్టుగా ఉంటుంది అని బైబిల్ పండితులు వారు అభిప్రాయపడుతూ ఉన్నారు, తెలియజేస్తూ ఉన్నారు. అంటే ఒక వ్యక్తి ఆ కొమ్మల ద్వారా పైకి ఎక్కగలిగినటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా జక్కయ్య గారు మేడి చెట్టు ఎక్కి ఉంటారు. అయితే మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నప్పుడు ప్రభువు వారు వస్తూ ఉన్నారు. ప్రభువు వారు వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యం ఏమిటంటే, తన ముందు సమూహం ఉన్నారు. ఆ సమూహం అంతా కూడుకొని ఉన్నారు. జక్కయ్య గారు ప్రభువు వారిని సమీపించడానికి అవకాశం లేదు. కానీ జక్కయ్య గారిని దేవుడు గమనించాడు. జాగ్రత్తగా ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ పాఠం ఒకటి ఉంది. దేవుణ్ణి చూడాలని ఆశ కలిగి ఉంటే, దేవుడు నాకు కావాలని ఆశ కలిగి ఉంటే, దేవుని వైపు పరిగెడితే ఆయన ఖచ్చితంగా మనల్ని దృష్టిస్తాడు అన్నటువంటి సత్యం ఇక్కడ బయలుపడుతూ ఉంది. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అన్నటువంటి మాట ఇక్కడ పరిపూర్ణమవుతూ ఉంది. ఆశ కలిగినటువంటి జక్కయ్య గారిని దేవుడు తృప్తిపరిచాడు. తన ముందున్నటువంటి సమూహంను, అనేకులను కాదు కానీ తన కొరకు ఆశ కలిగి వచ్చినటువంటి ఆ జక్కయ్య గారిని గమనించిన దేవుడు పేరు పెట్టి తనను పిలుస్తూ ఉన్నాడు. పిలుస్తూ జక్కయ్య గారికి చెబుతున్న మాట, నీవు త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అంటా ఉన్నాడు. జాగ్రత్తగా మనం గమనిస్తే జక్కయ్య గారు ఇక్కడ మనకు ఒక సూచనను తెలియజేస్తూ ఉన్నారు. జక్కయ్య గారు ధనవంతుడిగా ఉన్నాడు, మంచి పొజిషన్ కలిగి ఉన్నాడు.
కానీ మేడి చెట్టు ఎక్కడంలో ఒక అంతరార్థాన్ని మనకు చూపిస్తూ ఉన్నాడు జక్కయ్య గారు. అయ్యా, నేను పైకి మంచివాడిగా మంచి పొజిషన్ ఉన్నవాడిగా ఉన్నాను, కానీ ఇగో నా బ్రతుకు మేడి పండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుడు అన్న రీతిగా ఒక ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో నా జీవితం ఉంది. నన్ను గురించి లోకులు మాట్లాడుతున్న మాట పాపి అని. ఎందుకంటే 7వ వచనంలో మనం చూస్తాము, ప్రభువు వారు జక్కయ్య గారిని సందర్శించినప్పుడు లోకులు మాట్లాడుతున్న మాట, ఇతడు పాపి అయిన ఇంట్లోనికి వెళ్ళాడని. అయితే జాగ్రత్తగా గమనిస్తే ఆ నోట ఈ నోట అందరి నోట ఆ విషయము జక్కయ్య గారి చెంతకు చేరి ఉంటుంది. అంటే జక్కయ్య గారి యొక్క చెవిన పడి ఉంటుంది. జాగ్రత్తగా గమనిస్తే ఒక వ్యక్తి జీవన విధానము ఎలాంటిదో తన చుట్టూన్న సమాజము గమనిస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే జక్కయ్య గారు యూదుడు, దేవుని ఎరిగినవాడు, కానీ తను రోమా ప్రభుత్వం కింద సుంకపు గుత్తదారుడిగా ఉన్నాడు. కొంతమంది మీద అధికారిగా ఉంటాడు బహుశా. ఇది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయము. జాగ్రత్తగా గమనించినట్లయితే తన సొంత వారిని రోమా ప్రభుత్వ అధికారులకు అమ్ముడు పెట్టిన వాడిగా ఇక్కడ కనపడుతూ ఉన్నాడు. యూదులు ఒకరికి తల వంచే వారిగా ఉండరు. వారు సాధ్యమైనంత వరకు ఒకరి కింద తలొగ్గి బ్రతకడానికి ఇష్టపడరు. కానీ తన వారిని వారికి బానిసలుగా చేసి తను పెత్తందారిగా ఉన్నటువంటి ఆ స్థితిని గమనిస్తున్న తన తోటి సహోదరులు యూదులు తనను పాపిగా ఎంచుతూ ఉన్నారు. అది కాలక్రమేణా విస్తరించిపోయి తన అవగాహనలోనికి వచ్చి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ విషయం విన్నటువంటి జక్కయ్య గారు ఈ పాప భూమిలో నుండి, ఈ నింద నుండి నన్ను విడిపించగలిగిన వారు ఎవరు అని వేచి ఉన్నారేమో, ఎదురు చూస్తున్నారేమో, తన వంతు ప్రయత్నం కొనసాగించారేమో, తనకి ఎక్కడా పరిష్కారం దొరకలేదేమో. ఆ సమయంలో పరిచర్యలో ఉన్నటువంటి క్రీస్తు వారు చేస్తున్న ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు, ఆయన అనుసరిస్తున్న జీవన విధానము జక్కయ్య గారిలో ఒక ఆశను రేకెత్తించి ఉండవచ్చు. ఆయనకు ఆసక్తి కలిగి ఉండవచ్చు. ఇదిగో ఈయన దగ్గరికి వెళ్తే, ఈయనని చూస్తే, ఈయనని సందర్శిస్తే నాకు ఏమైనా పరిష్కారం ఉంటుంది అన్నటువంటి ఆసక్తి. తనలో తాను మార్పు చెందాలనే ఆ దృష్టికోణంలో ప్రభు వారి సమీపంలోనికి వచ్చాడు. తనకు అక్కడ అడ్డంకులు వచ్చాయి, కానీ ఆ అడ్డంకుని లెక్క చేయలేదు, కానీ తనకు అందున్న అవకాశాన్ని వినియోగించుకొని ఆ చెట్టునెక్కాడు. ప్రభువు కొరకు ఆశ కలిగినటువంటి ఆ ప్రాణమును గమనిస్తున్న దేవుడు పిలిచాడు. పేరు పెట్టి పిలిచి చెబుతున్న మాట, నువ్వు త్వరగా చెట్టు దిగుము. ఈ చెట్టు మనిషి యొక్క దుస్థితిని తెలియజేస్తూ ఉంది, పరిస్థితులను తెలియజేస్తూ ఉంది, తను పడిపోయిన స్థితిని తెలియజేస్తూ ఉంది. తను దేవుని కంటే తన ఎదుట ఉన్న సమస్యను ఎక్కువగా చూస్తున్నటువంటి స్థితిని తెలియజేస్తూ ఉంది. అయితే లోకంలో ఉన్నవాని కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు అని సెలవిస్తున్నటువంటి మాట, లేదా లోకంలో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు అని లేఖనం సెలవిస్తున్న రీతిగా, అయితే ఈ దేవుడు గొప్పవాడని గుర్తించాలని, ఆయన సమస్యను పరిష్కరించేవాడు, మనల్ని ప్రమాదాల నుంచి తప్పించేవాడు, మనకు ఒక పరిష్కారాన్ని చూయించేవాడని విశ్వసించాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. అయితే జక్కయ్య గారిని కోరుతా ఉన్నాడు, త్వరగా చెట్టు దిగుము అని. జక్కయ్య గారు త్వరగా దిగి ప్రభువారిని ఇంట చేర్చుకున్నాడు. అయితే ఈ ఉదయకాలము ప్రభువారు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ ఇంట ఉండాలని, నీతో సహవాసం చేయాలని, నీకు సమాధానం అనుగ్రహించాలని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. పడిపోయిన స్థితి నీదైతే, లేవలేని దుస్థితి నీదైతే, ప్రభువు నిన్ను లేవనెత్తడానికి సిద్ధమై ఉన్నాడు. నిన్ను దర్శించడానికి వాక్కు ద్వారా నీ చెంతకు చేరి వస్తున్నాడు. ప్రభువు మాటని దిగిరమ్మంటా ఉన్నాడు, ఇంట చేర్చుకోమంటా ఉన్నాడు. ఎదిగో నేను తలుపునొద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతడితోనూ అతడు నాతోనూ కలిసి భోజనం చేతుము.
ఇది ప్రభు వారి యొక్క సహవాసమును గురించినటువంటి ఒక సత్యాన్ని బయలుపరుస్తూ ఉన్నటువంటి మాట. ప్రభు వారు తెలియజేస్తూ ఉన్నారు, నీ స్థితి ఏమైనా అయి ఉండొచ్చు, నీ పరిస్థితి ఏమైనా అయి ఉండొచ్చు, నీవు లోకం చేత చీదరింపబడుతున్న వాడవు, చీదరింపబడుతున్న ఆవిడవు, లేకపోతే చీదరింపబడుతున్న కుటుంబంగా ఉండి ఉండవచ్చు, కానీ నిన్ను నీ స్థితిగతిని మార్చడానికి సమర్థుడైన దేవుడు నిన్ను దిగిరమ్మంటా ఉన్నాడు, నీతో కలిసి సావాసం చేయడానికి. అయితే జక్కయ్య గారు తన ఇంట్లో ప్రభువారిని చేర్చుకున్న రీతిగా మనమును ప్రభువారిని చేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఒక వ్యక్తి మన ఇంట్లోనికి రావాలంటే మొదటగా ఆ వ్యక్తి మన హృదయంలో చేరాలి. అంటే ఆ వ్యక్తి పట్ల మన హృదయంలో ఒక మంచి అభిప్రాయం ఉండాలి. హృదయంలో సరైనటువంటి అభిప్రాయం లేకుండా ఇంట్లోనికి ఒక వ్యక్తిని మనం ఆహ్వానించలేము. అలాగే ఈ దేవుణ్ణి నీ ఇంట్లోకి ఆహ్వానించాలంటే, ఈ దేవుని యొక్క ఆ యొక్క మేలును అనుభవించాలంటే మొదటగా ఈయన పట్ల నీ హృదయంలో ఒక సదుద్దేశము, ఒక మంచి అభిప్రాయము, ఒక విశ్వాసము, ఒక ఆశ, ఒక ఆసక్తి ఉండవలసినటువంటి అవసరత ఉంది. అయితే అలాంటి స్థితి కలిగిన వారికి దేవుడిస్తున్నటువంటి మాట ఏమిటంటే, జక్కయ్య గారిని చూసి మాట్లాడుతూ ఉన్నారు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్న మాటని మనం చూస్తూ ఉన్నాము. ఈ మాటని గురించి గలతీ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట రాయబడింది. అక్కడ ఆ మాటల్ని మనం గమనిద్దాం ఒకసారి. గలతీ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం గమనిస్తే అక్కడ రాయబడినటువంటి మాట ఈ విధంగా తెలియజేస్తూ ఉంది. మనము చూద్దాం ఆ మాటని. 3వ అధ్యాయము 7వ వచనము ఒక్కసారి గమనిద్దాము. గమనిస్తే గనక అక్కడ రాయబడిన మాట ఈ విధముగా ఉంది, కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు అబ్రహాము కుమారులు, విశ్వాస సంబంధులు, దేవుణ్ణి ఇంట చేర్చుకున్నవారు, హృదయంలో చేర్చుకున్నవారు. దేవుడు ఒక్కసారి మన ఆధీనంలోనికి వచ్చాడంటే, మన ఇంట్లోనికి వచ్చాడంటే దేవుడు మనకు మేలు చేసేవాడే ఉన్నాడు. ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఒక సహోదరి, ఒక సహోదరుడు మన ఇంట్లోనికి వచ్చారంటే వారు ఖచ్చితంగా మనతో సంభాషిస్తారు. అది మంచిది కావచ్చు, చెడు కావచ్చు. ఆ సంభాషణ ఒక మనిషిని తృప్తిపరచవచ్చు, లేదంటే ఒక మనిషిని వేదనకు గురి చేయవచ్చు. కానీ ప్రభువు వారు 10వ వచనంలో సెలవిస్తున్న మాట ఏమిటంటే, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడు. నశించిపోతున్న నీ స్థితిని, కృషించిపోతున్న నీ స్థితిని, పాడైపోతున్న నీ కుటుంబాన్ని తిరిగి నిలబెట్టడానికి దేవుడు ఈ లోకానికి వచ్చానని తెలియజేస్తా ఉన్నాడు. ఆ వచ్చిన దేవుడు నీ ఇంటిలోనికి రావాలని, నీవు ఆయనను ఆహ్వానించాలని, నీతో సహవాసం చేయాలని, నీతో సంభాషించాలని ఆయన ఉద్దేశించి ఈ మాట తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రభువు చెబుతున్న ఈ మాటను విని అంగీకరించి ఆయనను ఆహ్వానించి ఆయన మనకు అనుగ్రహించు మేలును మనం పొందుకుంటకు మనల్ని మనం సిద్ధం చేసుకుందాము. ఆ రీతిగా ప్రభువుని మేలును అనుభవించి అనేకులకు మనము సాక్షులుగా ఉందాము. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా మా రాజా యేసయ్య, మీకు వందనాలు అయా, మీకు స్తోత్రములు తండ్రి. అయా ప్రభు, జక్కయ్య గారి జీవితంలో చేసిన కార్యములు మా జీవితాల్లో చేసి మమ్మల్ని ప్రభు అనేకులు ఎదుట సాక్షులుగా ఉంచి మీరు మహిమ పొందుమని యేసుక్రీస్తు పుణ్యనామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక.